నేటి ముఖ్యాంశాలు. రాయల్ హయాత్ ఫంక్షన్ హాల్లో పర్సుల చోరీ. ఆధార్ కేంద్రాలు వచ్చిన వినియోగదారులకు తప్పని తిప్పలు. సోలార్ కంచెకు విద్యుత్ కనెక్షన్, రైతు మృతి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి ఉత్సాహం కాంగ్రెస్ ప్రభుత్వంపై లేదా? సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లర్ నంబర్ 210 అశోక్ విహార్ సొసైటీ వద్ద గల రాయల్ హయాత్ ఫంక్షన్ హాల్లో యథేచ్ఛగా ఓ దొంగ విందుకు వచ్చి ఇద్దరు మహిళల దగ్గర 2 పర్సులను చోరీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 3వ తేదీ శనివారం రాత్రి తాండూరుకు చెందిన ఓ వ్యాపారి కూతురు వివాహం జరిగింది. ఈ వివాహంలో హాజరైన అతిథులు చోరీకి గురయ్యాయి. హ్యాండ్ బ్యాగ్ లో గల 3 తులాల బంగారం, 5,000 నగదుతో పాటు దొంగ ఉడాయించారు. పర్సులు పోగొట్టుకున్న బాధితులు నిర్వాహకులను సంప్రదించగా వారు తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశారు. బాధితులు అర్ధరాత్రి హుటాహుటిన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలనకు వచ్చేలోగా ఫంక్షన్ హాల్ యాజమాన్యం రికార్డ్ రూమ్ క్లోజ్ చేసి వెళ్లిపోయారు. రెండవ రోజు మళ్లీ పోలీసులు వచ్చిన తర్వాత సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ ఫంక్షన్ హాల్లో తరచుగా సెల్ ఫోన్ల దొంగతనాలు మాత్రమే జరిగేవని, మొదటిసారి ఈ విధంగా పర్సులు దొంగిలించబడ్డాయని అక్కడ సిబ్బంది తెలియజేశారు. ఎవరి వస్తువులు వారిదే బాధ్యత అని ఫంక్షన్ హాల్లో ఎక్కడా కూడా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విధంగా ఫంక్షన్ హాల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విలువైన ఆభరణాలు ధరించి ప్రజలు విందులకు వస్తారని ఫంక్షన్ హాల్ వారు సెక్యూరిటీకి సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు వహించకపోవడం దారుణమని పలువురు అంటున్నారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. होगा हो गए के बाद भी मसल रहे हैं सुनना जब भी जाके थोड़ी नहीं गोल्ड इनके वाइफ को डालने का था। अब उस स्कार्फ पे क्या करना नहीं डालिए पर्स में रख दो। नहीं अब आता जी चलेगा चलेगा इधर से आता है नहीं इधर से नहीं आता इधर आगे से जा थोड़ा आगे से आता से चलेगा अरे देखो जी मैं क्या बोल रहा हूँ इधर से सेंटर से आ रहा थोड़ा फास्ट टेलीफोन తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో 3 ఆధార్ కేంద్రాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఆధార్ అప్డేట్ కోసం వినియోగదారులు పెద్ద సంఖ్యలో రావడం పట్ల ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవతో 3 ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలు మాత్రం ఉదయం 3 గంటల నుండి లైన్లో ఉండడం గమనార్హం. ప్రతిరోజు 150 ఆధార్ టోకన్లు ఇవ్వడం జరుగుతున్నది. కాస్త ముందుగా వచ్చి 150 టోకన్లు ఇచ్చి వెళ్తే బాగుంటుందని వినియోగదారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. షుగర్ పేషెంట్ ఉన్నారు, చేతకానటువంటి వాడు ఉన్నాడు, టీ తాగకుండా బిస్కెట్లు కాకుండా వచ్చింది. దయచేసి మీరు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒకరిని నిలబెట్టి వచ్చినటువంటి వాళ్ళు టోకెన్స్ ఇచ్చేసి పడుతుంది. అది కూడా దయచేసి ఒక్కొక్కరికి ఒక టోకెన్ మాత్రమే నెంబర్ వేసి పంపించాలని ఉద్దేశం. మనసార కోసం దయచేసి ఇది గవర్నమెంట్ దృష్టి కానీ మిగతా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ దృష్టి తీసుకున్నది దీన్ని సాల్వ్ చేస్తారని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ಫೋನ್ ಗೇಮ್ ಆಡ್ತಾರೆ ನೀವು ಕೋರ್ತಾ పడుకోండి తాండూరు మండలం ముద్దండాపూర్ గ్రామంలో జొన్న పంట పాడు కాకుండా, అడవి పందులు లోపలికి రాకుండా సోలార్ కంచెకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో దారుణం చోటు చేసుకుంది. ముద్దండాపూర్ గ్రామానికి చెందిన గువ్వల రాములు వయసు 57 తన పొలాన్ని చూడడానికి వెళ్లి తన వదిన శంకరమ్మ పొలంలో సోలార్ కంచె తగలడంతో సోలార్ కంచెకు ఉన్న విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం పట్ల కంచె తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సోలార్ కంచెకు అక్రమంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం పట్ల ఈ దారుణం చోటు చేసుకుందని పలువురు అంటున్నారు. గువ్వల
బలరాము కొడుకు రామ్దాస్ అలియాస్ రామ్ శెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నప్పటి ఉత్సాహం ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. తాండూరు ఆర్టీసీలో ఇటీవల నూతనంగా 5 బస్సులు రావడం జరిగింది. 5ంటిలో 3 బస్సులను హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కాగా 2 బస్సులు తాండూరు ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ నిర్మల ప్రారంభించారు. ఎమ్మెల్యేగా పైలట్ రోహిత్ రెడ్డి గత సంవత్సరం మే 2వ తేదీన 3 బస్సులను ప్రారంభించారు. ఇటీవల 5 బస్సులు తాండూరు డిపోకు వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి అధికారులు విషయం తెలపలేదు. బస్సులను ఎమ్మెల్యేచే ప్రారంభించేందుకు అధికారులు చొరవ చూపలేదు. अगर साहब पिछाओ जी सुबह తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable